నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నంద్యాల జిల్లా డోన్ పట్టణం డోన్లో ఉన్నటువంటి కేవీఎస్ హాస్పిటల్ నందు ఈరోజు అనగా 13/1/2024 నేను మా బంధువులతో పాటు హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ దీపికా మేడం కోసము ఆమె అపాయింట్మెంట్ కోసం అడిగితే అక్కడ ఉన్నారని చెప్పడం వల్ల మేము ఓపీ తీసుకోవడం జరిగింది. ఆ ఓపీకి కూడా 150 రూపాయలు చెల్లించడం కూడా జరిగింది. ఓపీ తీసుకున్న తర్వాత వెంటనే లోపలికి వెళ్తే హసీనా అనే ఒక డాక్టర్ ఆమె తీసుకున్న వెంటనే దాంట్లో ఉన్నటువంటి ఏమేమి ప్రాబ్లం అని చెప్పేసి బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు మామూలుగా అంటే ఒక వ్యక్తికి లేడీకి ఏ ప్రాబ్లం ఉందో కనుక్కోకుండానే ఇవన్నీ టెస్ట్లకు రాసి పంపిస్తూ ఉంది. ఇదేంటి మేడం అని అడిగితే మీరు చేయించుకోండి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్లస్ అలాగే ఆమె స్కానింగ్ చేసిన తర్వాత మేడం మీరు స్కానింగ్ చేశారు కదా, మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి, మీరు గైనకాలజిస్టా, డీజీఓనా లేదా రేడియాలజిస్టా మీరు తీశారు అని అంటే ఆమెకు చెప్పకుండా మాట దాటవేస్తున్నారు. నేను ఎంబీబీఎస్ని కాదు, నేను గైనకాలజిస్ట్ని కాదని ఆమె నోటి ద్వారానే చెప్పడం జరిగింది. ఇలా ఉండడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో పేద ప్రజలైనటువంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి స్పందించకుండా ఏదో ప్రాణభయంతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళపైన ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళపైన దురుసుగా ప్రవర్తిస్తూ ఇలా చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రజలు కూడా హాస్పిటల్ యొక్క దీన్ని కోల్పోతారు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు మీరు దయ ఉంచి కేవీఎస్ హాస్పిటల్ని సందర్శించి ప్రజలకు ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళపైన ఎక్కువగా డబ్బులు వసూలు చెల్లిస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బోర్డులో మీరు గవర్నమెంట్ వారు ఇచ్చిన అమౌంట్ కాకుండా దానిపైన స్టిక్కర్ వేసి అమౌంట్లు వసూలు చేయడం కూడా జరుగుతూ ఉంది. స్కానింగ్లపైన, బ్లడ్ టెస్ట్లపైన అన్నీ రాస్తున్నారు. ఇలాంటి ఎవరైతే హసీనా మేడం గారు ఉన్నారో ఆమె క్వాలిఫైడ్ కాదని ఆమెనే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆమె పైన చర్య తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ఇటువంటి డాక్టర్లు మళ్ళీ రాకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు కె ఈశ్వర్, అడ్వకేట్, డోన్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.